సిమెంట్ రేకుల షెడ్లో ఆ రేకులు పగలటం, పగిలిన దగ్గరల్లా నీళ్లు గారటం, ఆ షెడ్లు కూడా రకరకాలుగా వేసుకొని, అంటే పరిస్థితిని బట్టి కొన్ని సంవత్సరాలు యాతన పడ్డాం. దేవుడు దయ చూపి ప్రార్థన ఆలకించి ఇప్పుడు వానైనా వరదైనా ఇబ్బంది లేకుండా ఒక విశాలమైనటువంటి మందిర ప్రాంగణాన్ని మనకు అనుగ్రహించాడు. ఇది కట్టబడి ప్రతిష్ఠింపబడి సంవత్సర కాలమైంది. ప్రస్తుత ఈ మందిరం కట్టబడి సంవత్సర కాలమైంది. అందుకని ఈ మందిరం వరకు ఇది మొదటి వార్షిక కూటమని ప్రకటించడం జరిగింది. రెండవ సంతోషకరమైన విషయం ఏంటంటే ఇందులోనే సెమీ క్రిస్మస్ కూడా మిక్స్ చేశాం. యేసు ప్రభు పుట్టినరోజు పర్టికులర్గా డిసెంబర్ 25 అని ఇతమిద్ధంగా మనం చెప్పలేకపోయినప్పటికీ ఒకటైతే నిజం, అది 25, 15 లేకపోతే 5 లేకపోతే డిసెంబరా లేకపోతే నవంబర్ అనేది పక్కన పెడితే మనందరి రక్షణ కోసం యేసు ప్రభు భూమి మీద కన్య గర్భాన జన్మించిందైతే నిజం, అదేం డౌట్ లేదు. పుట్టకుండా అయితే లేడు, కన్యమరియ గర్భాన పుట్టిందైతే నిజం. ఇప్పుడు డిసెంబర్ 25నే పుట్టాడా లేకపోతే 35కు పుట్టాడా 45కు పుట్టాడా పెద్ద వివాదం, అదేం అవసరంలా. అదే డేట్లో పుట్టాడని తెలుసుకొని ఆ డేట్లోనే చేస్తే అబ్బా ఎంత గ్రేట్రా నువ్వు, కరెక్ట్ డేట్ గుర్తించి మరీ నన్ను ఆరాధిస్తున్నావు బేటా అని దేవుడేం సంతోషించడం. మా తాతయ్య భూమి మీద పుట్టాడు, ఆయన పుట్టినందువల్ల మా నాన్న పుట్టాడు, మా నాన్న పుట్టినందువల్ల నేను పుట్టాను. అంతేకాకుండా మా తాతయ్య నాకు కాస్త ఆస్తి కూడా ఇచ్చి పోయి నాకు మేలు చేశాడు అనుకో. మా తాతయ్య సొమ్ము తింటా ఏదో ఒక రోజుని మా తాతయ్య పుట్టినరోజుగా ఆయన పేరు మీద సంతోషించడానికి ఒక డే ఏర్పాటు చేసుకుంటా. మరి కనీసం తాతని గుర్తు చేసుకోకుండా తింటే అన్యాయం కదా. స్తోత్రం. ఏమంటారు? ఏదో ఒక డే చెబుతాను, ఫలానా రోజు మా తాత పుట్టినరోజు, మా తాత కష్టార్జితం ఇదంతా, కాబట్టి ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశాను, మా తాతను గుర్తు చేసుకుందామని. తప్పకుండా రండి అంటే వచ్చినోడు ఆర్గ్యూ చేస్తాడా? ఈ డేట్లోనే పుట్టాడా మీ తాతయ్య? గ్యారెంటీ ఏంటి? ఎందుకు పుట్టాడు ఈ డేట్లోనే అని ఏమైనా అడుగుతాడా? మైండ్ నోడు ఎవడు అడగడు. ఒక డేట్ అన్నారు, పోయి ఏదో పెట్టింది తింటాడు, తాత గురించి ఏమన్నా చెబితే తింటాడు, అంతవరకే కానీ మిగిలిన సుత్తేం ఉండదు. కాబట్టి యేసు ప్రభు అనే వ్యక్తి భూమి మీదకి వచ్చాడు. ఆయన దేవుడు, మానవ జాతి పాప పరిహారార్థమై దేవుడే వచ్చి తన పవిత్ర రక్తమును మానవాళి కొరకు చిందిస్తే తప్ప, పాపిష్టులైన మనుషుల కొరకు ప్రభు బలియాగం అయితే తప్ప, సృష్టికర్త బలియాగం అయితే తప్ప సృష్టికి విమోచన లేదు అనే సత్యం బైబిలే కాకుండా సనాతన సాహిత్యం కూడా సాక్ష్యం ఇచ్చినందున, వేదం కూడా సాక్ష్యం ఇచ్చినందున, అంతేకాదు ఖురాన్ షరీఫ్ కూడా బలి అర్పణను స్వాగతిస్తుంది. కాబట్టి రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు అనేది మనం సహజంగా నమ్మొచ్చు అని హెబ్రీ పత్రికలో చెప్పినట్టు, రక్త ప్రోక్షణ జరగకుండా పాపక్షమాపణ కలగదు. అయితే ఆ రక్తం జంతువుల రక్తం కాదు, మనిషికి మనిషే, మేకకి మేక, గొర్రెకు గొర్రె, బర్రెకు బర్రె, పంటికి పన్ను కంటికి కన్ను అన్న న్యాయం ప్రకారం పాపులైన మనుషుల కొరకు పరిశుద్ధుడైన ఒక మనిషి అందరి పక్షంగా బలైతే అందరి పాపాలకు నిష్కృతి అనే న్యాయం ధర్మశాస్త్రబద్ధంగా అందరి పాపముల కొరకు ఆయనే భూమి మీదకి వచ్చి మానవజాతి విమోచనార్థమై ప్రాణం పెట్టి 3వ నాడు లేచి 40 రోజులు అందరికీ కనిపించి ఆరోహణమై వెళ్ళాడు. ఇక త్వరలోనే ఆయన మళ్ళా తిరిగి రాబోతున్నాడు. దగ్గరకు వచ్చింది, ఆ టైం కూడా దగ్గరకు వచ్చింది, ఇంకెక్కువ టైం లేదు. అంత్య దినాలు పెంతెకోస్తు పండుగ నాడు ఆరంభమయ్యాయి. ఆ అంత్య దినాల అంతంలో ఉన్నాం, మనం చివరి ఘట్టంలో ఉన్నాం. కాబట్టి ఈ రోజే పుట్టాడా ఆ రోజే పుట్టాడా వివాదాలు అనవసరం. ఏదో ఒక రోజైతే పుట్టాడు, ఏదో ఒక రోజు నిర్ణయించబడింది, కొన్ని సంవత్సరాలుగా అదే నడుస్తుంది కనుక ఆ డేట్ని పురస్కరించుకొని మనం
క్రిస్మస్ సందర్భంగా రోజు క్వార్టర్ తాగేవాడు ఈసారి క్రిస్మస్ సందర్భంగా 2 క్వార్టర్లు తాగటం అండి. అంతకుముందు రోజుకు ఒక సినిమా చూసేవాడు క్రిస్మస్ సందర్భంగా 4 సినిమాలు హాల్లోనే కూర్చోవటం. అంతకుముందు ఒక పూట పేకాట ఆడేవాడు క్రిస్మస్ సందర్భంగా పండగ ఈరోజు అని 4 పూట్ల పేకాట ఆడటం. వాక్యం అయిపోయినాక చూద్దాం. అంటే కొత్త పాట ఇప్పుడు వినిపిస్తారా అయిపోయినాక అంటే వాక్యమైనాక చూద్దామని అంటున్నాను. ఒకటైతే నిజం, యేసు భూమి మీదకి వచ్చిన మాట నిజం, ప్రాణం పెట్టిన మాట నిజం, అందరి విమోచనార్థమై క్రయదానంగా సిలువ మీద తన రక్తం చిందిన మాట నిజం. కాబట్టి ఏదో ఒక రోజు, ఆ రోజున మనం ఏదో స్పెషల్గా పాపాలు చేసుకోవడానికి కాదు, కానీ క్రిస్మస్ని గౌరవించి అన్యులు కూడా ఆ రోజు మనల్ని విష్ చేస్తారు. అవసరమైతే ఆ రోజు రమ్మంటే చర్చికి కూడా వస్తారు. నువ్వు ఆహ్వానిస్తే మీ ఇంటికి కూడా వస్తారు. చక్కగా ఆ పర్వదినాన్ని ఉపయోగించుకొని అసలు నువ్వు ఎందుకు యేసు ప్రభుని నమ్ముకున్నావో, యేసు ప్రభుని నమ్ముకున్నందువల్ల నీకు అనుకూలిన ప్రయోజనం ఏంటో, భౌతికంగానూ ఆధ్యాత్మికంగానూ నీకు వచ్చిన మేలేంటో ఓ ఫ్యామిలీకి నువ్వు సాక్ష్యం ఇవ్వచ్చు. మామూలుగా రాడు. క్రిస్మస్ అంటే మా పండుగ నువ్వు రావచ్చు కదంతా వస్తాడు. ఆ రోజు అసలు నువ్వెందుకు యేసు ప్రభుని నమ్ముకున్నావో, నువ్వెందుకు యేసు ప్రభులోకి వచ్చావో వాళ్ళకి సాక్ష్యం ఇవ్వచ్చు. చక్కగా ప్రేమను చూపి ఆతిథ్యం చేసి, వాళ్ళు ఏదన్నా ప్రశ్నార్థకంగా ఉంటే తప్పకుండా ఆన్సర్ చేయొచ్చు. మంచిగా ప్రేమతో వారికి విషయం సువార్త చెప్పి, ప్రేమ కలిగి సత్యం చెప్పి వాళ్ళని ఆదరించి చక్కగా వాళ్ళని నడిపించవచ్చు. నెక్స్ట్ పండగ వాళ్ళే ఫోన్ చేస్తారు, ఏంటి మళ్ళీ క్రిస్మస్ వస్తుంది ఏంది రమ్మంటావా అంటారు. సంతోషంగా రా అంటమే. సో క్రిస్మస్ని ఎలా వాడాలో, ఏ విధంగా ఉపయోగించి 4 ఆత్మని రక్షించాలో అది నేను ఎరిగి ఉన్నాను. అందుకే ఈ క్రిస్మస్, ఈస్టరు, గుడ్ ఫ్రైడే అన్నీ మనం చేయకూడదు అంటే అలాంటి వాటితో నేను ఏకీభవించను. ఈ పండుగలన్నీ దండగంటే నేను ఏకీభవించను ఆ మాటలతో. అతి ఈ పండుగలన్నీ దండగలు అనేవాడు అతి. నీకు బుర్ర ఉంటే మామూలుగా రానివాడు ఆ రోజు వస్తాడు గనక చేతనైతే దేవుని మందిరానికి తీసుకొని రా, లేకపోతే నీ ఇంటికి పిలువు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్న వాక్యాలు వింటున్నావుగా. ఆ రోజుకు వచ్చినోడికి నువ్వే ప్రసంగం చేయి, కాసేపు నువ్వే పాస్టర్ అనుకో, చెప్పు దేవునికి స్తోత్రం. ఆ రోజు దేవుని ప్రేమను చూపు ప్రత్యేకంగా. చేదగ్గర కొన్ని ఉన్నాయి, చేయొచ్చు, వినియోగించుకోవచ్చు. కాబట్టి క్రిస్మస్ అయినా, ఈస్టర్ అయినా, గుడ్ ఫ్రైడే అయినా ఏమీ లేకపోతే పుట్టినరోజు కోవటం అని, జ్ఞాపకార్థం కోవటం అని, పోయిన రోజు కోవటం అని, పెళ్లి రోజు కోవటం అని ఏదో ఒక కూటాన్ని వినియోగించి ఆ సమాజానికి యేసును గూర్చి సువార్త చెప్పటమే మన బాధ్యత. హల్లెలూయా. ఏమీ జరగలేదనుకో, పుట్టినరోజు లేదు, పెళ్లి రోజు లేదు, ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, ఏమీ లేదనుకో, ఏమీ లేదని కూడా కూటం పెట్టచ్చు. దేవునికి స్తోత్రం. ఏమి లేని కూటం రా అంటారేమో. ఏమీ లేదు, ఏదో ఒకటి దేవుడు దయచేయాలని కూటం పెడుతున్నా, ఏదో ఒకటి దేవుడు జరిగించాలని కూటం పెడుతున్నా. ఏ విధము చేతనైనను సమాజానికి క్రీస్తును గుర్చిన సత్యం చేరవేయటమే మన బాధ్యత. ఊపిరి ఉన్నంత వరకు యేసు అనే వ్యక్తి ఎవరికైనా పరిచయమై ఆయన వారి జీవితంలోకి ఎంటర్ అయ్యాడంటే ఆ వ్యక్తి కుటుంబం నరకం నుంచి కాపాడబడతారు, నిత్య జీవానికి చేరతారు. ఒక వ్యక్తికి 100 లక్షలు ఇచ్చినా భూమి మీద ఉన్నప్పుడు పండగ చేసుకుంటాడు, కానీ పోయాక నరకానికే పోతాడు. యేసుని ఇచ్చావనుకో, నీకున్న దానిలో సహాయం చేయటమే కాకుండా యేసును వారికి నువ్వు సాయం చేసావనుకో, యేసును పరిచయం చేసావనుకో, పరిచయం చేసినందుకు నీ జన్మ ధన్యం, నీ ద్వారా తెలుసుకున్న వాని జన్మ కూడా, ఆమె జన్మ కూడా ధన్యం. కాబట్టి
ఇందులోనే రెండవ కార్యక్రమం సెమీ క్రిస్మస్ అని, ఆ సంతోషం కూడా జరుపుకుందామని మిమ్మల్ని రమ్మన్నా. నిన్న శుక్రవారం, రేపు ఆదివారం, మధ్యలో శనివారం. ఏమయ్యా పనులు ఉండవా మాకు? ఈరోజు మాకు పైసలు వచ్చే రోజు. 6 రోజులు పని చేస్తే ఆ శనివారం రోజు ఏదన్నా కాస్త పైసలు ఇస్తారు. శనివారమే ఎగ్గొట్టమంటే ఏందన్నా నువ్వు? మరి నేనేం చేసేది చెప్పు? మన వార్షికోటం శనివారం వచ్చింది మరి. కాబట్టి ఈ ఒక్కరోజు మాకు ప్రత్యేకమైన రోజు అండి. ఎన్నో రోజులు ఇబ్బంది పడ్డాం. పైన నీళ్లు గారుతా ఉంటే ఆ నీళ్ళలో ఆంతనే కూర్చొని వాక్యం విన్నాం. ఇటు పక్క నుంచి చిన్న సెలయేరులాగా ప్రవహిస్తూ వస్తూ ఉంటే కూర్చున్న ప్రదేశాల్లో సీట్లన్నీ తడిసిపోతున్నా కూడా అట్టనే కూర్చొని వాక్యం విన్నాం. ఆ బాధలన్నీ తీసేసి దేవుడు మాకు విమోచన ఇచ్చినటువంటి రోజు. కృతజ్ఞతగా మేము ఈరోజు శాలేమన్న ఒకటి కాదు, శాలేమన్నది కాదు పండగ మాది. అంతే కదండి. దేవుడు వాష్రూమ్స్ ఇచ్చాడంటే పండగ ఎవరికి? ఇవ్వకపోతే పరిగెత్తడమేగా, పొలాలకు అడ్డం పడి. వాష్రూమ్స్ ఇచ్చాడు, స్తోత్రం. నాకా మీకా? దగ్గర 80 ఉన్నాయి. 80 వాష్రూమ్లు ఓన్లీ లేడీస్కి. జెంట్స్కి ఒక 35 ఉన్నాయి. సిగ్గులేని జీవితాలు కాబట్టి, ఏదో నడిచింది కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆడవాళ్ళకి 80. మరి సామాన్య విషయమా? అవి కూడా కిటకిటలాడిపోతున్నాయి. మళ్ళీ పెంచాల్సి వచ్చింది. చూద్దాం మళ్ళీ ఇంకో ప్లేస్. ఎంత బాధలే, ఎంత ఎవరి కోసం? అది మన గతకాలపు మందిరం చూసారా? ఏకంగా డ్రమ్ములే నింపి పడేస్తుంది. వాన బయట పడుతుందా, మందిరంలో పడుతుంది, ఏం అర్థం కాల. జలధారలు. ఇంకెక్కడ కూర్చోవాలి ఇక అంత దారుణంగా ఉంటే? అలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు విడిపించి ఈరోజు మొన్న 4 రోజులు 3 రోజులు వరుసగా వాన కురిసిన ప్రశాంతంగా లోపల హ్యాపీగా ఉండేటట్టు దేవుడు చేశాడు మందిరంలో. సో చిన్నదైనా పెద్దదైనా దేవుని నుండి మనం పొందిన ప్రతి మేలును బట్టి ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని వ్రాయబడి ఉంది కనుక ఈ మేలు నాదా మీదా? చెప్పండి గట్టిగా. మీదైతే నాది కూడా. కాబట్టి మీది నాది కలిపి మనది. ఆమేన్, ఆమేన్. మనది. ఈ సంతోషం మన అందరిది. కాబట్టి మీరందరినీ రమ్మన్నాను, మీరందరూ వచ్చారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది కలుస్తారు అనుకోలా. శనివారం బట్వాడ పైసలు వచ్చే రోజు కాబట్టి శాలే మనకు అన్ని తెలుసులే, అర్థం చేసుకుంటాడు, పెద్ద మనసుతో సర్దుకుంటారేమో అనుకున్నా కానీ దేవుడు వీళ్ళందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మబ్బులు చేస్తూ ఉంది, వాన పడిద్దేమని భయం వేసింది. ప్రార్థన చేశా, దేవుడి దేవల్ల మంచి వాతావరణం ఇచ్చాడు. మరి కొద్దిగా దేవుని వాక్యాన్ని ఏమన్నా చెప్పుకుందామా? ఒక పాట ఏదన్నా పాడుకుందామా? పాట పాడదామా? క్రిస్మస్ సందర్భంగా పోయిన సంవత్సరం చేద్దాం అనుకున్నాను పాట, కానీ కుదరలేదు. ఉదారం ఆక లైవ్లో పాడాను, ఒక పల్లవి, ఒక చరణం. ఆ రెండో చరణం అంత పాట కంప్లీట్ చేసి లైన్లో తీసుకొచ్చా. మధ్యమావతి రాగం మంచి పాట దేవుడిచ్చాడు. ఇంకోటి ఏంటంటే క్రిస్మస్ సందర్భంగా దేవుడిని ఆరాధించడం ఒకటి ఉంది. ఆ సందర్భంగా ఒక పాట రాసి హైందవులకు కూడా, ఇతర విశ్వాసాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆవేశింపజేయకుండా ఆలోచింపజేసే విధంగా సువార్త చెప్పడానికి వారి సాహిత్యంలో కూడా ప్రభువుకు అనుసంధానంగా ఉన్నటువంటి శ్లోకాలని, వచనాలను తీసుకొని కొన్ని పాటల్లో మెన్షన్ చేశా. శిరం మీద ముళ్ళ సాక్షిగా అనే పాటలో కొన్ని మాట్లాడాను, కొన్ని పాడాను. జగతి పునాదులు వెయ్యబడక మునిపే అనే దానిలో కొన్ని పాడాను. శిరం మీద ముళ్ళ సాక్షిగా అనే పాటలో అథర్వ వేదియ గోపద బ్రాహ్మణంలో ఉన్నటువంటి మంత్రనోదాన్ని మెన్షన్ చేసి
తర్వాత జగతి పునాదులు వేయబడక మునిపి అనే పాటలో భవిష్య పురాణంలో ప్రతిసర్గ పర్వంలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని లేదా ఒక మంత్రాన్ని మెన్షన్ చేశాను. శాలివాహనుడికి యేసు ప్రభు హిమాలయాల్లో కనపడ్డాడు అని వాళ్ళ గ్రంథంలో రాసుకున్నారు. కదిలితే వాళ్ళు మా గ్రంథాల్లో మీ యేసు ఎందుకుంటాడు అని మాట్లాడతారు. శాలివాహనుడు యేసుక్రీస్తు అని అక్కడ కనపడింది కాబట్టి ఆ మంత్రం తీసి పాటలో పెట్టా. మీ యేసు ప్రభు మా దానిలో ఎందుకుంటాడంటే మరి ఎందుకు రాసుకున్నారు? కాబట్టి నాకు దొరికింది అవకాశం, దాన్ని ఆధారం చేసుకొని సువార్త చెప్పా. కో భవానితి తం ప్రాహ శోభోవాచముదాన్వితం ఈశపుత్రం చ మాం విద్ధి కుమారీ గర్భసంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారం మసేతుహం సమాగతాః అహం ఏషా మసీహ నామ అహం ఏషా మసీహ నామ. శాలివాహనుడు తెలిపిన దైవసుతుడు ఇతడు, పురుష సూక్తమే తెలిపిన యజ్ఞ పురుషుడితడు. శాలివాహనుడు తెలిపిన దైవసుతుడు ఇతడు, పురుష సూక్తమే తెలిపిన యజ్ఞ పురుషుడితడు. ఆది ఋషులు ప్రవచించిన పరమాత్ముడే ఇతడు, కన్యయందు జన్మించిన యేసునామధారితడు, కన్యయందు జన్మించిన యేసునామధారితడు. జగతి పునాదులు వేయబడక ముందే భూమ్యాకాశం తీయబడక ముందే ఉన్న దేవుడు ఆది సంబుధుడు, ఉన్న దేవుడు ఆది సంబుధుడు. జగతి పునాదులు వేయబడక ముందే. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యం ఏంటంటే యేసు ప్రభుని గురించి ఇతర సాహిత్యాల్లో కూడా ఉంది. దేవతలు మ్రొక్కిన దేవుడెవరు అనేటువంటి అంశంలో అసలు ఎన్ని రకాలుగా ఉందో, ఎన్ని చోట్ల ఉందో నేను గుర్తించినంత వరకు మొత్తం స్క్రీన్ మీద చూపించా. దానికి కావలసిన కారణాలు చెప్పా. నా హృదయంలో ఉన్న భారం ఏంటంటే భారతదేశంలో మెజారిటీ హైందవ సోదరులు ఉన్నారు. నేను ఒకప్పుడు ఆ విశ్వాసంలో ఉండుండే. అయితే తర్వాత సనాతన సాహిత్యం, వేదం పరమాత్మను గూర్చి చెప్పినటువంటి కొన్ని సంగతులు, అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసేది, అగ్ని తిరిగి లేచి భూలోకమునకు అధిపతి అయ్యాడు. అసలు అగ్ని పశువు అవ్వటం ఏమిటి, ఆయన యజ్ఞం గావించబడటం ఏంటి, మృతుడై తిరిగి లేవటం ఏమిటి, ఆయన అధిపతి కావటం ఏమిటి అన్న ఒక్క మాట చాలదో, ఒక్క మాట చాలదు. 100 మాటలు ఎలా? ఎవరు ఆయన? నేను మొక్కిన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, గతంలో నేను మొక్కినటువంటి త్రిమూర్తులు ఎవరు లేరు అలా. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇతర దేవతలు మొత్తం కలిసి ఈయనకు మొక్కినట్టుంది. 33,33,33,333 మంది దేవతలు, వారందరూ అగ్నినే అర్చింతురు అన్నాడు. ఇంతమంది ఉండి ఇంతమంది కలిసి అగ్ని అనే ఒక ఆయన్ని ఆరాధిస్తున్నారట. ఎవరి అగ్ని ఏం చేశాడు అంటే, వారి దోషముల కొరకు, మన దోషముల కొరకు, ఎల్లరి పాపముల కొరకు ఈ అగ్నియే యజ్ఞ పశువు అయ్యాడట. ఈ అగ్నియే ఆహుతించబడ్డాడట. ఆ అగ్నియే తిరిగి లేచాడట. ఆ అగ్నియే
అధిపతి అయ్యాడట. ఈ క్వాలిటీస్ మరి నేను గతంలో ఫాలో అయిన వాళ్ళలో ఎవరిలో లేవు. మరి నేను ఏది వేరే కులాల దేవుడు అనుకున్నానో, తెల్లోళ్ళ దేవుడు అనుకున్నానో, ఫారిన్ వాళ్ళ దేవుడు అనుకున్నానో, కిరస్తానీ మతం అనుకున్నాను. మరి అందులోనే ఆ యేసు ప్రభులోనే ఆ దేవత్వం యొక్క సకల సంపూర్ణత కనిపించింది. మానవ జాతి కోసం యజ్ఞమై తిరిగి లేవటం అనే ప్రక్రియ కూడా క్రీస్తునందే నేను చూశాను. అందుకే వేద సాహిత్యం చెప్పినటువంటి ఆ బలిదానం జరిగించినటువంటి అసలు పరమాత్మ యేసుక్రీస్తా, ఓకే అని తెలుసుకొని, అదే ఇప్పుడు ఒకళ్ళు నన్ను తిట్టినా, దూషించినా, ఎగతాళి చేసినా, నన్ను అరే తూరే అనే భాష వాడినా వాళ్ళ కక్ష అట్టు ఉంటుందంటే ఇటు నేను దొరికితే పీస్ చేయాలని ఉంటుంది. ఎందుకంటే సత్యం చెబుతున్నాను కదా, పెట్రోల్ పోసినట్టు ఉంటుంది. సత్యం అగ్ని, కొంతవరకు దాచిపెడతారేమో కానీ దాచడానికి చూస్తే కాల్చిద్ది అగ్ని. అగ్నిని ఎవ్వడూ దాచలేడు, ఆపలేడు. సత్యం ఎవ్వరూ ఆపలేరు, పొడుచుకొని వస్తుందంటే. యేసే సత్యం. హల్లెలూయా. కాబట్టి మీ అన్ని సైతాన్లు, దెయ్యాలు, భూతాలని వాళ్ళని ఆవేశింపజేయటం కన్నా తెలియక మీరు దేని యందు విశ్వాసం ఉంచుతున్నారో దాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నానని క్రీస్తు సువార్తను వ్యాపింపజేయడం ఎంతో ఉత్తమం ఎరిగి ఈ విధంగా ప్రకటిస్తున్నాం. ఏ విధం చేతనైనా నా సహోదరులను రక్షించుకోవాలనే ఆశ. జీవమై ఉన్న యేసుని ఎట్లనన్నా వాళ్ళకి అందించాలన్న ఆశ, అంతే. ఇంకా దాని వెనక నాకేముందండి? వాళ్ళ ఆత్మ రక్షింపబడితే నాకు అంతే చాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ పద్ధతి స్పెషల్గా నేను ఇప్పుడు కనిపెట్టింది కాదు. నాకు ముందున్నటువంటి పూర్వకాలపు భక్తులందరూ కూడా చాలా వరకు ఆవేశింపజేసే విధంగా కాకుండా ఆలోచింపజేసే విధంగా సువార్త చెప్పారు. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో అనే ఓల్డ్ సాంగ్ ఎంతమంది గుర్తుంది? రండి సువార్త సునాదముతో, రంజిల్లు సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి రండి సువార్త సునాదముతో, రంజిల్లు సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. ఈ పాటలో 2వ చరణంలో యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే ప్రజాపతి పరమేశం, యేసే ప్రజాపతి పరమేశం, ఆశ్రిత జనముల సుఖవాసం. రండి ఏమన్నాడు చూడండి. యేసే ప్రజాపతి, యేసే పరమేశం, యేసే సర్వేశ్వరుడు, యేసే పరమేశ్వరుడు, యేసే ప్రజాపతి, ఇంకా వేరెవరు లేరరా, యేసే అన్నాడు. పరమందుండి పాలించేటువంటి ఈశ్వరుడు ఎవరైనా ఉన్నాడు అంటే ఆయన యేసే. సమస్తమును సృజించినటువంటి సృష్టికర్త ఎవరైనా ఉన్నాడు, ఆ సర్వేశ్వరుడు ఎవరైనా ఉన్నాడు అంటే యేసే. సర్వేశ్వరా నీకే స్తుతి, నిత్యము నీకే ప్రభు. ఈ పాట తెలుసా? సర్వేశ్వరా నీకే స్తుతి. ఈ పాట తెలీదా? డైరెక్ట్గా సర్వేశ్వరుడు అని పెట్టేశారు పాట. భక్తులు తెలుసుకొని రాసిన పాటలో ఈ పాట పాడింది ఏబి మాస్లామణి గారు. ఇంకో పాట కూడా పాడారు.
తపస్సులు చేసేటువంటి తపస్విలు తలచింది నిన్నే. జపాలు చేసేటువంటి జపంలో ఓ శబ్ద బ్రహ్మమా, నాద బ్రహ్మమా, నాద శరీరుడా అని వారు ధ్యానించింది నిన్నే అని చెప్పేశాడు. తపమున తలచిన నిన్నే కదా, జపమున గొలిచిన నిన్నే కదా, తపమున తలచిన నిన్నే కదా, జపమున గొలిచిన నిన్నే కదా, విఫలులు చేసిన విజ్ఞాపనలకు, విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా, శిల్వధరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా, శిల్వధరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. మతములు వెదకిన నిన్నే కదా, వ్రతములు గోరిన నిన్నే కదా, మతములు వెదకిన నిన్నే కదా, వ్రతముల గోరిన నిన్నే కదా, పతితులు దేవుని స్తుతులని నేర్పిన, పతితులు దేవుని స్తుతులని నేర్పిన హితమతి నీవే గదా, శిల్వధరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా, శిల్వధరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. దేవునికి మహిమ. తపస్సులు ఆశ్రయించింది నిన్నే, జపములలో వెతికింది నిన్నే. ఏమి కవిత్వం అండి! విఫలులు చేసిన విజ్ఞాపనలు ఏవైనా ఉంటే ఆ విఫలులు కూడా సఫలతనిచ్చిన దైవం నువ్వేనయ్యా. విఫలులు అంటే తెలుసా? విఫలులు అంటే ఓడిపోయినోళ్ళు, ఫెయిల్ అయినోళ్ళు. అలాంటి వాళ్ళు కూడా నిన్ను ఆశ్రయించి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయారు తండ్రి అంటాడు. వాళ్ళకి నువ్వే సఫలత అయ్యావా అంటాడు. కొంతమంది తరచు జీవితంలో ఓడిపోయానయ్యా, ఓడిపోయానయ్యా, ఓడిపోయాను. ఓడిపోయావా? అట్లయితే యేసుని వద్దకురా, ఆయన నీకు విజయం అవుతాడు. మతములు వెదికిన నిన్నే కదా, వ్రతముల గోరిన నిన్నే కదా, పతితులు దేవుని సుతులని నేర్పిన హితమతి నీవే కదా. హితవు అంటే మంచి, మతి అంటే మనస్సు, హితమతి అంటే మంచి మనస్సు, మంచి మనిషి నువ్వే కదా అంటాడు. పతితులు అంటే పాపులు. పాపులైన మనుషులను దేవుడు క్రీస్తునందు కుమారులనుగా స్వీకరించాడు విశ్వాసాన్ని బట్టి అని నేర్పావు కదయ్యా. ఓ హితమతి, ఓ మంచి మనసున్నవాడా యేసు. హే ప్రభు దేవసుతా, సిల్వధరా, సిలువను ధరించినవాడా, సిలువలో మా పాపములు భరించినవాడా, పాపహరా, పాపమును హరించినవాడా, శాంతికర, శాంతినిచ్చువాడా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దయ్య పండే ఎంత అద్భుతంగా వర్ణించాడో చూడు పాటలో. తెలుసుకున్నారు వాళ్ళు. భారతదేశంలో హైందవ సోదరులను రెచ్చగొట్టకుండా, గాయపరచకుండా ఆలోచింపజేసే విధంగా సువార్త ఎలా చెప్పొచ్చు అంటే అందులో బోల్డంత సాహిత్యం యేసు ప్రభువును సూచిస్తూ ఉంది. కాబట్టి దాన్ని ఉటంకించి చక్కగా వాళ్ళకి చెప్పొచ్చు. మైండ్ బాగున్నాడు, ఆలోచిస్తాడు. దేవుడు ఎవని మనోనేత్రాలు విప్పుతాడో వాడు ఖచ్చితంగా యేసు దగ్గరికే వస్తాడు. సో ఇలా ప్రకటించు అనే ఒక పాఠాన్ని వాళ్ళు నేర్పారు. ఆ దారిని అనుసరించి ఇప్పుడు నేను కూడా కొన్ని పాటలు, మరి ఈ తరంలో మరి వాళ్ళు లేరు, ఆ భక్తులు వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు సమయం మనకిచ్చాడుగా. వాళ్ళు మహానుభావులు, మహా గొప్ప వ్యక్తులు. వాళ్ళు, వాళ్ళ కవిత్వం, వాళ్ళ పాండిత్యం, వాళ్ళ భక్తి, వాళ్ళ ఆత్మీయత
90% ఉందనుకో, కనీసం మనం ఒక 50% అన్నా న్యాయం చేయకపోతే ఎట్లా? అందుకని ఏదో నాకున్నంతలో నేను కొన్ని పాటలు అలాగా ఆ సాహిత్యం నుంచి తీసుకొని మెన్షన్ చేశాను. ఈరోజు కూడా అలాంటిదే వస్తుంది ఒక పాట. కాబట్టి క్రిస్మస్ ఆరాధనకు సంబంధించి చాలా పాటలు వచ్చినాయిలే, కానీ క్రిస్మస్ సందర్భంగా ఇతరులు కూడా ఆలోచించే విధంగా, అంగీకరించే విధంగా, ముఖ్యంగా అన్ని జనులు ఇదేంది కొంచెం ఏదో మన సంబంధం ఏం తగులుతుంది ఏంది అని వాళ్ళు కూడా యేసు ప్రభు అంటే ఏదో కరెంట్ చాట్ కొట్టినట్టు అమ్మో నేను రాను అన్న ఆలోచన పోయి ఏదో కొంచెం మనం ఆలోచించాల్సిన దానిలోనే ఉందని వాళ్ళు యేసు అనే పర్సన్ మీద కొంచెం ఒక 5 నిమిషాలు మనసు పెట్టారంటే చాలు, పరిశుద్ధాత్మ కార్యం చేస్తాడు వాళ్ళల్లో. అంతవరకే నా పని. ఒక వ్యక్తిని ఒక 5 నిమిషాలు యేసు గురించి ఆలోచించేటట్టు చేయాలి. ఆ 5 నిమిషాల్లో పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. జస్ట్ ఒక పాజిటివ్ థింక్ వస్తే చాలు, పరిశుద్ధాత్మ కార్యం తప్పకుండా జరిగింది. ఆమేన్.